ప్రజల మనిషి, ప్రజల నాయకుడు, ప్రజల కోసమే పుట్టిన రాజకీయ నాయకుడు మన నిమ్మల రామానాయుడు గారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం రాత్రి అన్న తేడా లేకుండా అర్ధరాత్రి వరకు కూడా తిరిగిన సందర్భాలు మనం అనేకం చూసాం. వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, అధిక వర్షాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఆ పొలం గట్ల ఎంట తిరుగుతూ ఆ రైతులు సహాయపడుతూ కార్మికులకు అండగా ఉంటూ పేదవారికి ఆదుకుంటూ నిత్యం అన్నా క్యాంటీన్ పెట్టి తన నియోజకవర్గంలో ఎలా సేవలు చేస్తున్నారో, ఎంతమంది పేదలకు భోజనం పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మంత్రిగా అయిన తర్వాత కూడా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పటికీ తన నీటిపారుదల శాఖని అద్భుతంగా తన పనితీరు కనబరుస్తూ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తన సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నారు. డిఎస్సి సందర్భంగా డిఎస్సి అభ్యర్థులకి సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్టడీ మెటీరియల్ అందజేశారు ఆయన. ఆ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి వర్మ గారు ఆయన అభినందిస్తూ మాట్లాడటం జరిగింది నిన్న. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత 700 మందికి 8 లక్షల విలువైన మెటీరియల్ పంపిణీ. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా 2 దశాబ్దాలుగా మంత్రి రామానాయుడు తండ్రి పేరట చేస్తున్న స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలు అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. డిఎస్సి ఉచిత శిక్షణా తరగతుల అభ్యర్థులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మంత్రి రామానాయుడు ఉచితంగా సమకూర్చిన స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బీఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. గత 36 రోజులుగా శిక్షణ పొందుతున్న 700 మంది అభ్యర్థులకు 8 లక్షల విలువ గల స్టడీ మెటీరియల్ను మంత్రి రామానాయుడు ఎమ్మెల్సీ బొర్రా గురుమూర్తితో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మంత్రి రామానాయుడు స్ఫూర్తితో తన తండ్రి పేరును కూడా ఫౌండేషన్ స్థాపించేందుకు నిర్ణయం తీసుకున్నానన్నారు. సేవా కార్యక్రమాల్లో మొదటగా ధర్మారావు ఫౌండేషన్ ఉచిత డిఎస్సి కోచింగ్కు 5 లక్షలు అందజేస్తానన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాలేదని, దీంతో వేల మంది యువతకు ఉద్యోగ వయసు దాటిపోయిందన్నారు. తమ తండ్రికి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని, తన 3 సోదరీమణులను బీఈడీ చేయించారని, 3 ఉపాధ్యాయులని చెప్పారు. తాను కూడా బీఈడీ కళాశాలలో అధ్యాపకుడిగా, లైబ్రరీగా పనిచేశానని ఆయన అన్నారు. తామంతా సామాన్య కుటుంబం నుండి వచ్చిన వారమన్నారు. పనిని, సిద్ధాంతాలను నమ్ముకొని ఈరోజు కేంద్ర మంత్రిగా తాను, రాష్ట్ర మంత్రిగా రామానాయుడు ఉన్నామంటే దేవుడి ఆశీస్సులు, ప్రజలు దీవెనలు ఉండబట్టే సాధ్యమని ఆయన అన్నారు. 30 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించానని, కేంద్ర మంత్రి పదవి చేపట్టి మా తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కోమాలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి పేరును బ్యాంకులో ఉన్న కొంత సొమ్మును 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా వచ్చే జీతాన్ని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు 6,000 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రకటించి అసెంబ్లీ సాక్షిగా తక్కువ పోస్టులను చూపించి యువతను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట 5 సంతకాలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఒకటిని తెలిపారు. మంత్రి రామానాయుడు కష్టాన్ని గుర్తించి డిఎస్సిలో ఎక్కువ ఉపాధ్యాయుల పోస్టులు పాలకొల్లుకు వచ్చేలా యువత రోజుకు 18 గంటలకు పైగా కష్టపడి చదవాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తన తండ్రి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన, తొలి సేవా కార్యక్రమం డిఎస్సి నిర్వహణకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం నిరుద్యోగ యువతకు శుభపరిమాణం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణ జనసేన నాయకులు బోనం చిన్నబాబు 1 లక్ష రూపాయలు అందజేయడం అభినందనీయం అన్నారు. గత 40 రోజులుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత డిఎస్సి కోచింగ్ విజయవంతం జరుగుతోందన్నారు. దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 1,80,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మెగా డిఎస్సి ద్వారా నియామకాలు జరుపుతామని, నిరుద్యోగ యువతను గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగా చేశారన్నారు. టీచర్ల బదిలీల్లో ఎవరి వద్దకు పైరవీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు ప్రకటించబోతున్నామన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 1 క్లాస్ 1 టీచర్ విధానంతో రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతమయ్యేలా మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమం పట్ల సంతృప్తి చెందడం వల్లనే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని మంత్రి రామానాయుడు అన్నారు. శాసన మండలి సభ్యులు బొర్రా గురుమూర్తి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రకటించిన డిఎస్సిలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి ఈరోజు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రజాసేవ చేసుకునే భాగ్యం తనకు కలిగిందన్నారు.
వివిధ పాఠ్యాంశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఉచిత డిఎస్సి కోచింగ్ ఇవ్వడమే కాకుండా అవనిగడ్డ స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందివ్వడం మంత్రి నిమ్మల పెద్ద మనసుకు నిదర్శనం అన్నారు. బయట కోచింగ్ సెంటర్లకు వెళ్లాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న కృషిని అర్థం చేసుకుని పాలకొల్లుకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు వచ్చేలా యువత కష్టపడి చదివి సాధించాలని బొర్రా గోపిమూర్తి కోరారు.